నమస్తే. ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన మహిళలు. మొగల్తూరు గ్రామానికి మహర్దశ. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరులో 97,50,000తో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా అందిస్తున్న సబ్సిడీని ఉపయోగించుకుని ప్రజలు సొంతంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పొదలకూరు మండలంలో 67 ట్రాన్స్ఫార్మర్లు దొంగలు ఎత్తుకెళ్లారని, 40 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని, వాటన్నింటినీ మార్పించామని సోమిరెడ్డి వివరించారు. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఫ్రీ. జనరల్గా ఎటువంటిదంటే 300 యూనిట్లు 200 దాటితే వాళ్ళకి అసలు ఆ సబ్సిడీ వర్తించదు. అటు కాకుండా వాళ్ళు 250 అయినా 300 అయినా కాల్చుకున్నా ఆ ఫస్ట్ 200కి ఉచితం, ఆ తర్వాత 50 యూనిట్లకే డబ్బులు. రామగిరి ఎంపీపీ ఎన్నికల వాయిదా పట్టం పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ టీడీపీ నేతలు బాహాబాహీకి తలపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు నేతలు. మరోవైపు టీడీపీ నేతలు ఎంపీటీసీ భారతిని తహసీల్దార్ కార్యాలయం నుంచి కారులో తీసుకెళ్లారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 5 వైసీపీ ఎంపీటీసీలను బెంగళూరుకు తీసుకెళ్లారు. దీంతో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నేతలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వివిధ సమస్యలపై ప్రసంగించకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. తొక్కిసలాట్లో అనేక మంది చనిపోవడం కానీ, ధరల విషయంలో కానీ, నిరుద్యోగ విషయం, ఇలాంటి అనేక సమస్యల మీద రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన తన వారిని వినిపించాల్సిన నేపథ్యంలో లోక్సభలో వారం రోజులుగా ఆయనకు అవకాశాలు ఇవ్వకపోవడం మాట్లాడడానికి, నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు అర్ధాంతరంగా సభను వాయిదా వెళ్ళిపోవడం ఇది చాలా అవమానకరం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ప్రైవేటు మెడికల్ కళాశాలలో 1 నేషన్ 1 ఎలక్షన్ అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది బీజేపీ. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ తెలిపారు. జమిలీ ఎన్నికల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కొత్తగూడెం నూతన కార్పొరేషన్ ఏర్పాటు కొరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడాన్ని విలీన వ్యతిరేక పోరాట కమిటీ వ్యతిరేకించింది. సుజాతానగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేయడాన్ని వారు వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా బలవంతంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 7 పంచాయతీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని పోరాట కమిటీ నేతలు తెలిపారు. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కొత్తగూడెం కార్పొరేషన్పై శ్రద్ధ చూపడం లేదని వారు విమర్శించారు. రానున్న రోజుల్లో పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదిలాబాద్ లో పర్యటించింది. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఎస్సీ ఎస్టీ కేసులు, ప్రభుత్వాల ద్వారా వారికి అందుతున్న సేవలు, పథకాల అమలుపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధితో పాటు అల్ట్రాసిటీ కేసులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ, దళిత సంఘాల నాయకులు వారి సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని ఆయా శాఖల అధికారులకు చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఏప్రిల్ 30లోగా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు. జగిత్యాల జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన కొనసాగుతోంది. వంశరాజ్, దొమ్మరి, వీరభద్రియ కులాల గురించి క్షేత్రస్థాయిలో కమిషన్ పరిశీలన జరుపుతోంది. బీసీలు కుల వృత్తుల పరంగానే కాకుండా విద్యా, ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందాలన్నారు బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్. క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల స్థానికంగా ఉన్న బీసీల స్థితిగతులను అర్థం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పిల్లల్ని గురుకుల పాఠశాలలో చేర్పించి ఉన్నత చదువులు చదివించాలని చైర్మన్ సూచించారు. బీసీలలో దాదాపు 133 కులాలు ఉండగా అందులో కేవలం 15 కులాలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిరంజన్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబ మూలాలున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు పెనుగొండ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు రేపు అధికారులు మొగల్తూరు గ్రామానికి రానున్నారు. గ్రామానికి కావలసిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై వివిధ శాఖల అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొగల్తూరుకు చెందిన రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవిలు కేంద్ర మంత్రులుగా పనిచేసిన గ్రామాల సమస్యలు పరిష్కారం కాలేదు. చిరంజీవి కేంద్ర మంత్రిగా కొంత అభివృద్ధి చేశారని గ్రామస్తులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ కనపరచడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొగల్తూరుపై మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రేమాభిమానాలతో మొగల్తూరు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన యొక్క కేసీ నుంచి అధికారులను, ఉన్నతమైన అధికారులను, ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ పంపించి మొగల్తూరుపై సమస్యలు ఏమున్నాయని తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి గ్రామాన్ని మంచి అభివృద్ధి చేయాలంటే మా గ్రామంపై ఉన్న ప్రేమాభిమానాలకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొగల్తూరు గ్రామ ప్రజలు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ ప్రత్యేక అధికారి శివశంకర్ సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు 34 రోజులుగా నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. ఊట నీటిని, వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని చెప్పారు. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు కేరళకు చెందిన కడవర్ డాగ్స్ సొరంగంలోనికి పంపినట్లు శివశంకర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇంటి ముందు గిరిజన మహిళలు నిరసన చేశారు. టీడీపీ నేత అలవాల రమేష్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని నినాదాలు చేశారు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆడియో వెలుగు చూడటంతో తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు గిరిజన తాండాల మహిళలు. రమేష్ రెడ్డి వ్యవహారాన్ని 10 రోజుల క్రితమే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రమేష్ రెడ్డిపైన పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. మే 1 నాటికి కృష్ణా జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రాన్ని సారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా 2016లో తొలిసారి నవోదయం ప్రారంభించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 11 జిల్లాలను సారా రహితంగా చేశామని ఆయన చెప్పారు. సారా అమ్మకాలపైన దాడులు చేయడంతో పాటు వ్యాపారులకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నవోదయం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయానికి మాజీ సర్పంచ్లు తాళం వేశారు. కాగజ్ నగర్ మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. ఎన్నిసార్లు పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి మాజీ సర్పంచ్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకుంటే తమకు చావే శరణ్యమంటున్నారు. జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో గణిత శాస్త్రం పరీక్ష మాల్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసిన 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నారని వారు తెలిపారు. గణిత శాస్త్రంలో కుమారుడు ఉత్తీర్ణత పొందేందుకు అతని తండ్రి జాదవ్ సంజయ్ ఈ ప్రయత్నం చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ప్రశ్నాపత్రం నుంచి కొన్ని ప్రశ్నలను జాదవ్ సంజయ్ కు బయటకు తీసుకురాగా వాటిని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో వాటర్ సప్లై కోసం జాదవ్ సంజయ్ ను నియమించారు. నల్గొండ జిల్లా నకరికల్ 10th పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. 10వ తరగతి విద్యార్థి ఝాన్సీ లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పేపర్ లీక్ ఘటనలో తనను బాధ్యురాలను చేస్తూ అధికారులు డీబార్ చేశారని పేర్కొంది. అధికారులు ఆకతాయిల తప్పిదానికి తన్ను బలి చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. డీబార్ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో అలిముకో సంస్థ సౌజన్యంతో జిల్లా దివ్యాంగుల శాఖ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. దివ్యాంగులుగా ఉన్న విద్యార్థులు అధైర్యపడవద్దని కలెక్టర్ సూచించారు. ఉపకరణాల సహాయంతో నిత్య జీవిత కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నత చదువులు చదువుకోవచ్చన్నారు. ఉపకరణాలు వాడకంపై శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుందన్నారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిఆర్పురం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయింది. ఆహారం తిన్న 20 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి భోజనం అనంతరం ఒకేసారి 20 మంది బాలికలకు వాంతులయ్యాయి. సచివాలయ ఎన్ఎం వెంటనే వారికి చికిత్సను అందించారు. 13 మంది బాలికల పరిస్థితి విషమంగా ఉండడంతో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మందస ఎంఈఓ లక్ష్మణ్ రావు ఫుడ్ పాయిజన్ గల కారణాలపై ఆరా తీశారు. నిన్న మధ్యాహ్నం బాలికలు తిన్న అన్నం సరిగా లేకనే ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. ప్రస్తుతం బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం వేపలగడ్డలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో వార్షికోత్సవంలో జబర్దస్త్ టీం సందడి చేసింది. బుల్లెట్ భాస్కర్, ఫైమా, నరేష్ అద్భుతమైన స్కిట్లతో అలరించారు. మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ తన మిమిక్రీతో విద్యార్థులను కడుపుబ్బా నవ్వించారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చైర్మన్ దోసపాటి వెంకటేశ్వరరావు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డుకి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ నగర్ లో వారం రోజులుగా తాగునీరు సరఫరా చేయకపోవడంతో కాలనీవాసులు అల్లాడిపోయారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం డబ్బులు చెల్లించి దాహం తీర్చుకుంటున్నట్లు మహిళలు చెప్పారు. రహదారిపై అడ్డంగా ఖాళీ బిందెలను ఉంచి రాస్తారోకో చేశారు. దీంతో అరగంట సేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ట్యాంకుల ద్వారా అత్యవసరంగా తాగునీరు సరఫరా చేస్తామని మున్సిపల్ అధికారులు ఇచ్చిన హామీతో మహిళలు ఆందోళన విరమించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం పానకం, 6 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. 30 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 50 బైకులను సీజ్ చేశారు పోలీసులు. యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ దేవేందర్ రావు సూచించారు. గుడుంబా తయారీ, బెల్ట్ షాపుల నిర్వహణ, ఇసుక, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రశాంత్ నగర్ కాలనీలో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు డీఎస్పీ సతీష్ కుమార్. క్రికెట్ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భర్త మీద అలిగిన ఓ మహిళ క్షణికావేశంతో బలవన్ మరణానికి యత్నించింది. మధురవాడ వైఎస్ఆర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె భర్త అనంతనాయుడు 500 రూపాయలు అడిగితే ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఇల్లాలు ఓ భవనంలోని 4వ అంతస్తుపై నుంచి కిందకు దూకేందుకు యత్నించింది. సకాలంలో స్పందించిన పీఎం పాలెం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహిళను కాపాడారు. హిందూపురంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజల అనంతరం దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. హిందూపురంలో మొట్టమొదటిసారిగా హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్మాణానికి స్థలం అందించిన మున్సిపల్ శాఖకు, ఎమ్మెల్యే బాలకృష్ణకు హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. భక్తుల సహకారంతో త్వరలో దేవాలయ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అధికారుల సమక్షంలో హుండీలు తెరిచారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. 78 రోజుల్లో హుండీల ద్వారా 34,74,000 ఆదాయం సమకూరింది. అన్నదానం హుండీలకు 2,26,000 రూపాయలు శ్రీవాల హుండీ ద్వారా భక్తులు సమర్పించారు. 96 గ్రాముల బంగారు వస్తువులు, 240 గ్రాముల వెండి వస్తువులు, డాలర్లను భక్తులు హుండీలో వేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్ ఉద్యోగులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, భక్తులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్బాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ హుండీని లెక్కించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఏడాది మార్చి నెల వరకు భక్తులు సమర్పించిన 54 హుండీల్లోని డబ్బును లెక్కించారు. 1,08,03,000 రూపాయల ఆదాయం వచ్చిందని ఎండోమెంట్ ఈవో తెలిపారు. భారీ భద్రత నడుమ హుండీని లెక్కించారు. నెల్లూరు నగరంలోని స్థానిక గోమతి నగర్ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో రంజాన్ తోఫా అందజేశారు. నారాయణ సతీమణి రమాదేవి ముస్లిం మహిళలతో కలిసి బయాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ తోటి వారికి చేతనైన సాయం అందించడమే రంజాన్ పర్వదినం ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. ముస్లింలు మంచి సిద్ధాంతాలతో నెల రోజుల పాటు కఠోర ఉపవాసాలు చేస్తారని చెప్పారు.
రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి రేషన్ కిట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ గోదాంగడ్డలోని మసీద్ వద్ద పంపిణీ కార్యక్రమం జరిగింది. 200 మంది ముస్లిం సోదరులకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. కుల మతాలకు అతీతంగా కొత్త జైపాల్ రెడ్డి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో 4 రోజులు ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని జైపాలన్న మిత్రమండలి సభ్యులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏనుగుల సంఖ్య పెరుగుతోంది. అర్ధరాత్రి పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది. దీంతో ఏజెన్సీలో ఏనుగుల సంఖ్య 8కి చేరింది. తల్లి పిల్ల ఏనుగులు సురక్షితంగా ఉన్నాయని ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారి మణికంఠేష్ తెలిపారు. పిల్ల ఏనుగు చుట్టూ రక్షణగా తోటి ఏనుగులు నిలిచాయి.